హాయ్ మూవీ లవర్స్, నేను మీ ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. ఎప్పుడు ఒకే టైప్లో మూవీస్ చూస్తూ ఉంటే కాదు, చేస్తూ ఉంటే కాదు, ఇలా డిఫరెంట్గా కూడా చేయాలి అనేలా అయితే మన సుధీర్ బాబు గారు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి జఠాధార సంబంధించిన టీజర్ అయితే వచ్చింది. అంటే ఆయన న్యూ మూవీ అనమాట. చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అంటే ఒకవైపు సోనాక్షి సిన్హా గారు ఒక శక్తిగా కనబడుతూ ఉన్నారనమాట. మరి ఇంకొక వైపు మన సుధీర్ బాబు గారు ఆవిడికి యాంటీగా ఉంటారా ఏంటి అనే టైప్లో అయితే చూపిస్తూ ఉన్నారు. ఎక్కువగా డీటెయిల్స్ మనకు ప్రొవైడ్ చేయకపోయినప్పటికీ కూడా కాన్సెప్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేలా అయితే ఉందన్నమాట. సో చూద్దాం. మరి మొత్తానికి సుధీర్ బాబు గారు ఇంతకుముందు రెగ్యులర్ మూవీస్లా కాకుండా ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హీరోకి గుర్తింపు రావాలి అంటే ఎంతసేపు ఎలివేషన్స్ లేదు అంటే స్పెషల్ ఎఫెక్ట్లు ఇవే కాకుండా తీసుకునే కథలు కూడా డిఫరెంట్గా ఉండాలి అనే టైప్లో అయితే మొత్తానికి మారారు. సో ఇది ఇంకా మన టాలీవుడ్లో పెరుగుతూ ఉందన్నమాట. అది బెస్ట్ థింగ్ అని అయితే చెప్పచ్చు. ఇంతకుముందు అంతా కూడా ఒక టాక్ అయితే ఉండేది టాలీవుడ్లో. ఏంటి అంటే మన వాళ్ళు మరీ దిగి నటించలేరు, ఎంతసేపు కూడా ఆ స్టార్ ఇమేజ్ ఉండాలి, లేదు అంటే ఆ ఫైట్స్ ఉండాలి అని. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని కూడా చేయగలము అనేలా అయితే మాత్రం ప్రూవ్ చేస్తూ ఉన్నారు. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అయితే చేయొచ్చు. అలాగే మరి సుధీర్ బాబు గారి టీజర్ విషయానికి వస్తే మాత్రం, అదే జటాధర మూవీ టీజర్ విషయానికి వస్తే మాత్రం సుధీర్ బాబు గారికి ఇది యాక్టింగ్ పరంగా ఉండబోతుందని అయితే తెలుస్తూ ఉంది. అంటే ఎంతసేపు కూడా ఫైట్స్, సాంగ్స్ ఇవి కాకుండా తనలోని యాక్టర్ని బయటికి తీసే విధంగా ఉంటుంది ఈ మూవీ అని తెలుస్తుంది. అలాగే సోనాక్షి సిన్హా గారు కూడా మరి అంత యాంగ్రీగా ఎందుకు ఉండాల్సి వచ్చింది, మరి ఆ శక్తికి అలాగే సుధీర్ బాబు గారికి మధ్య ఉన్న ఆ ఘర్షణ ఏంటి, ఇదంతా కూడా మనకి ట్రైలరు మూవీస్లో అయితే క్లారిటీ వచ్చేలా ఉందన్నమాట. కానీ టీజర్ అయితే ఒక డీసెంట్ కట్ అని అయితే చెప్పొచ్చు. అంటే స్టోరీకి సంబంధించి మనలో ఎక్సైట్మెంట్ పెంచేలా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో చూద్దాం. మరి ఇంకా మూవీకి సంబంధించిన ట్రైలరు రిలీజ్ అయిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో చూద్దాం. మరి మూవీకి సంబంధించిన టీజర్ మీరు చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.